తెల్లవారుజాము నుంచే బంకుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. ఏంటి సిచ్యువేషన్? ఇంకా నో స్టాక్ బోట్లేనా? తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉంది? హైదరాబాద్ లో పెట్రోల్ కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా బంకుల్లో తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రోల్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ చెబుతోంది. ప్రజలు మాత్రం బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ధరలు పెరుగుతాయనే ప్రచారంతో ప్రతి వాహనదారుడు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో స్టాక్ త్వరగా అయిపోతోందని పెట్రోల్ బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఇంధన కష్టాలపై పూర్తి వివరాలని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. హైదరాబాద్లో మళ్ళీ పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. గత 2 డేస్ నుండి కూడా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. ఉదయం 6 గంటల నుండే ఈ తరహాలో పెద్ద సంఖ్యలో వాహనదారులు పెట్రోల్ కోసం పెట్రోల్ బంకుల వద్దకి వచ్చి క్యూలు కడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు సివిల్ సప్లైస్ అధికారులు పదే పదే ఎక్కడా కూడా ఎలాంటి కొరత లేదు అని హెచ్చరిస్తున్నప్పటికీ ఈ తరహాలో ఉదయం నుండే వచ్చేసి ఇక్కడ పెట్రోల్ కోసం డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అండ్ సేమ్ టైం కొన్ని సందర్భాల్లో కొన్ని పెట్రోల్ బంక్స్ వద్ద నో స్టాక్ బోర్డ్స్ని కూడా కొన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు పెడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అయితే ఒకవైపు దొరుకుతున్నటువంటి పెట్రోల్ బంకులలో కంప్లీట్గా ఫుల్ ట్యాంక్ కొట్టించుకునేటువంటి సందర్భాలు ఉంటే కొన్ని పెట్రోల్ బంక్స్లో మాత్రం పూర్తిగా నో స్టాక్ బోర్డులు ఉంటున్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ మనం లక్డీకపుల్లో ఉన్నాము. లక్డీకపుల్లో 2 పెట్రోల్ బంక్స్ కూడా పక్కపక్కనే ఉంటాయి. సో హెచ్పీకి సంబంధించినటువంటి పెట్రోల్ బంక్లో పరిస్థితి ఇదైతే మరొక పెట్రోల్ బంక్ ఇక్కడ భారత్ పెట్రోలియం పంప్ వద్ద మనం చూడొచ్చు. కంప్లీట్గా ఇక్కడ నో స్టాక్ బోర్డు పెట్టేశారు. ఏ ఒక్క వాహనానికి కూడా ఇక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొడుతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపించడం లేదు. కంప్లీట్గా ఎక్కడికక్కడ స్టిక్స్ని ఏర్పాటు చేసి ఇక్కడ పూర్తిగా అన్నిటినీ కూడా క్లోజ్ చేసి ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఈ తరహాలో హైదరాబాద్ సిటీలో చాలా సందర్భాల్లో మనకి ఈ తరహా దృశ్యాలే కనిపిస్తున్నాయి. అయితే కొన్ని పెట్రోల్ బంక్స్ వద్ద కంప్లీట్గా రష్ ఉంటుంది, లేదా కొన్ని పెట్రోల్ బంక్స్ వద్ద పూర్తిగా ఈ తరహాలో నో స్టాక్ బోర్డు పెట్టేసి ఈ విధంగా ఎవరిని అంటే ఇక్కడ ఏది పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవైలబుల్ లేదు అని చెప్పేసి ఇక్కడ మొత్తం ఏది కూడా వాహనాన్ని లోపలికి రానివ్వకుండా ఈ తరహాలో కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు. ఈ రెండు రకాల పరిస్థితులు హైదరాబాద్ సిటీలో అయితే మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్గా ఈ ఎల్పిజికి సంబంధించినటువంటి గ్యాస్ కూడా చాలా చోట్ల దాన్ని క్లోజ్ చేశారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఎల్పిజికి సంబంధించినటువంటి దాని దగ్గర కూడా ఏ ఒక్క వాహనాన్ని ఇక్కడ ఉంచలేదు, కంప్లీట్గా క్లోజ్ చేసి ఉన్నటువంటి దృశ్యాలు. సో ఈ విధంగా హైదరాబాద్ సిటీలో ఈ తరహా పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఇప్పటికీ అధికారులు చెబుతున్న దాని ప్రకారం అయితే కేవలం సోషల్ మీడియా దుష్ప్రచారం కారణంగానే ఈ తరహా జనాలు వాటిని చూసి ఎక్కువ సంఖ్యలో పెట్రోల్ బంక్స్కి రావడం అండ్ వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ట్యాంక్స్ని కొట్టించుకుంటూ మళ్ళీ దొరకదు అనేటువంటి ఒక అపనమ్మకంతోనే ఈ తరహాలో జనాలు పెట్రోల్ బంక్స్ వద్దకి వచ్చి క్యూ లైన్లలో ఉంటున్నారంటే కూడా అధికారులు చెప్తున్నారు. సో ఎవరు కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మద్దు, ఎక్కడ ఎలాంటి కొరత లేదు అనేటువంటి విషయాన్ని అయితే అధికారులు చెప్తున్నారు. సురేష్తో హైదరాబాద్ నుండి 20 టీవీ 9.